అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చెప్పడానికి ఇప్పుడు మన ముందు డాక్టర్ త్రివిక్రమ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, చాలా మందికి డయాబెటీస్ అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా కనిపిస్తోంది. దానికి గల కారణం ఏంటి? అలాగే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అంటారు? డయాబెటీస్ వయసు నిమిత్తం లేకుండా చిన్నవాళ్ళకు, పెద్దవాళ్ళకు అలానే వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ డయాబెటీస్ రావడానికి కారణాలలో ఈ మన ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథిలో ఉన్న ఇన్సులిన్ అనే ద్రవం సరిగ్గా ఉత్పత్తి కాదు, లేకుంటే సరిగ్గా పనిచేయదనమాట. దాని గురించే ఈ డయాబెటీస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అది వయసు నిమిత్తం లేకుండా చిన్నపిల్లల్లో బై బర్త్ కూడా, అంటే పుట్టుకతో కూడా రాగలుగుతుంది, వంశపారంపర్యంగా రాగలుగుతుంది, మరియు 30-40 ఏజెస్లో కూడా రాగలుగుతుంది. వృద్ధాప్యంలో కూడా కొందరికి కొన్ని ఇతర కారణాల వలన కూడా రాగలుగుతుంది అనమాట. అంటే సార్, చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి దీని మీద. అంటే వంశం పరంగా వస్తూ ఉంటాయి అనేది నిజంగా వాస్తవమేనా? పారంపరంగా డయాబెటీస్ రావడము ఒక కారణమే. అంటే హెరిడిటరీగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వంశంలో డయాబెటీస్ ఉందని కంపల్సరీగా పిల్లలకు రావాలి అని, తర్వాత తరాలకు డయాబెటీస్ వస్తుందని కంపల్సరీగా లేదు. జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది. మన జీవన శైలిలో కరెక్ట్‌గా రూల్స్ మంచిగా ఉంటే, నేను చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజ్, జంక్ ఫుడ్ ఈటింగ్ లేకుండా, మంచి పోషకాహారాలు తీసుకొని, మరియు స్ట్రెస్ తక్కువ ఉండి, మానసిక ఒత్తిడి తక్కువ ఉంటే, ఈ అన్ని ఇతర కారణాలు మనము అధిగమిస్తే డయాబెటీస్ రాకుండా ఉంటుంది. సార్, చాలా మందికి ఏంటంటే షుగర్ అంటే స్వీట్ పదార్థాలు, తియ్యటి పదార్థాలు ఏవైతే తింటారో వాళ్ళకే ఎక్కువగా వస్తుందనే వాక్యాలు కొన్ని ఉన్నాయి. దీని గురించి మీరేమంటారు? చక్కటి ప్రశ్న అండి. అందరూ అడుగుతుంటారు, డాక్టర్ త్రివిక్రమ్ మేము స్వీట్స్ తినము, షుగర్ ఎలా వచ్చింది మాకు, లేకుంటే మాకు స్వీట్స్ అంటే ఇష్టమే లేదు. కొంతమంది ఫ్యామిలీస్‌లో కూడా అంటూ ఉంటారు సార్, చిన్న పిల్లలకి స్వీట్ ఎక్కువగా తింటూ ఉంటావు, రేపు పొద్దున షుగర్ వస్తుందేమో అంటూ ఉంటారు. అది నిజంగా వాస్తవమేనా? స్వీట్స్ తింటే షుగర్ రావడం అనేది ఒక అపోహ మాత్రమే. ఏది తిన్నా గానీ మనము, తియ్యటివి తిన్నా, కారం తిన్నా, ఏ ఏ పదార్థాలు తిన్నా గానీ, అంటే సమోసా తిన్నా, కచోరీ తిన్నా, లేకుంటే స్వీట్స్ తిన్నా గానీ, అది లోపల వెళ్ళి గ్లూకోజ్‌గా మారాల్సిందే బాడీలో. గ్లూకోజ్‌గా మారుతుంది కాబట్టి ఏదైనా ఒక సమతుల్యంగా, అంటే ఎక్కువ మితిమీరకుండా తింటే షుగర్ రాకుండా ఉంటుంది. స్వీట్స్‌లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి అది తొందరగా షుగర్స్ పెంచుతుందన్నమాట. అందుకని స్వీట్స్ అవాయిడ్ చేసుకుంటే మంచిది. అలానే ఈ సమోసా, కచోరీస్ ఏదైనా గానీ, జంక్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్ ఒక మితిమీరకుండా తింటే మంచిది. అంతకంటే ఎక్కువ తింటే మాత్రం అది షుగర్‌కి దారితీస్తుంది. సార్, రైస్‌లో కూడా షుగర్ ఉంటుంది అనేది ఎంతవరకు నిజమంటారు? రైస్ ఒక పిండి పదార్థమే. రైస్‌లో కూడా షుగర్ ఉంటుంది, వీట్‌లో కూడా షుగర్ ఉంటుంది. ప్రతి కార్బోహైడ్రేట్స్‌లో షుగర్ ఉంటది. అందుకని మనము లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మంచిది. సార్, ఇప్పుడు చాలా మంది కూడా రైస్ ఎక్కువగా తింటూ ఉంటారు. అంటే కర్రీ తక్కువ, రైస్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇంకొంతమంది పేరెంట్స్ ఏం చెప్తారంటే, రైస్ ఎక్కువ తింటున్నావు, దాంట్లో షుగర్ ఉంటూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది నిజమే అంటారా? దానివల్ల కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? రైస్ తినడం వలన షుగర్ వస్తుందనేది ఒక కారణం మాత్రమే. అంటే రైస్ ఎక్కువ తినడం, రైస్‌లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి కాబట్టి, రైస్‌కి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువుంటుంది కాబట్టి, షుగర్ ఎక్కువ తింటే, రైస్ ఎక్కువ శాతంలో తింటే షుగర్ వచ్చే ఆస్కారం ఉంటుంది. మనము కూరలో అన్నం తినాలి. అంటే అద అన్నం కొద్దిగా తీసుకోవాలి. కూరగాయలు ఇవన్నీ ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ సమతుల్యంగా ఉంటే మనకు ఈ షుగర్స్ రాకుండా ఉంటుంది. అందుకని బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము, ఒక డయాబెటీస్ డాక్టర్ అన్నా, లేకుంటే ఎండోక్రైనాలజిస్ట్ అన్నా, డైటీషియన్ అన్నా ఇచ్చిన బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే షుగర్ రాకుండా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకు నియంత్రణ ఉంటుంది. సార్, ఇంకొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, చాలా మంది నిరంతరం ఫుడ్ అంటే ఎక్కువ తింటూనే ఉంటారు. కానీ వాళ్ళకి షుగర్ రాదు. ఎందుకని మరి? అవునండి. కొందరు తింటా ఉంటారు, కానీ వాళ్ళకు షుగర్ రాదు అని చాలామంది అడుగుతుంటారు. ఇదేందంటే, మనం తిన్న ఆహారంలోని క్యాలరీస్‌ని మనం వాడుకోవాలి. అది ఎక్సర్సైజ్ ద్వారా, అంటే మనము చేసే శారీరక శ్రమ తో ఈ క్యాలరీస్‌ని మనం వాడుకుంటే షుగర్స్ రావు. అలానే మనము శారీరక శ్రమ లేకుండా జంక్ ఫుడ్ ఈటింగ్, ఎక్కువ సార్లు తినడము,
అధికంగా తినడము ఉంటే మాత్రం ఈ షుగర్కి దారితీస్తుంది. ఓకే. అంటే సార్ మరి పెద్ద ఏజ్ వాళ్ళకంటే ఓకే. షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి చిన్న పిల్లల్లో కూడా ఎందుకని ఇవి కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు? చిన్నపిల్లలలో కూడా వయస్సు నిమిత్తం లేకుండా షుగర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. చైల్డ్‌హుడ్ ఒబెసిటీ అంటే చిన్నప్పుడే స్థూలకాయం రావడము, లావెక్కడము, జంక్ ఫుడ్ ఈటింగ్ మరియు ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్. అంటే ఇవాళ రేపు చిల్డ్రన్ వీడియో గేమ్స్‌కి ప్రాధాన్యత ఇచ్చినట్టు స్పోర్ట్స్‌కి అలా ప్రాధాన్యత ఇస్తలేరు. ఎక్కువ వరకు వాళ్ళు ఆన్‌లైన్ గేమ్స్ అలా ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ పీటీ పీరియడ్స్ కూడా మనకు ఫిజికల్ ట్రైనింగ్ పీరియడ్స్ కూడా వేరే క్లాసెస్ టీచర్స్ తీసుకొని ఈ ఎక్సర్సైజ్ అనేది మన జీవన శైలిలో తక్కువైపోయిందండి. అందుకని ఈ చైల్డ్‌హుడ్ ఒబెసిటీ, చైల్డ్‌హుడ్ డయాబెటీస్‌కి దారితీస్తుంది. సార్ షుగర్ వచ్చిన పేషెంట్స్‌కి ఎలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి? ఎందుకంటే కొంతమంది షుగర్ వచ్చిన వాళ్ళు బాగా లావైపోతారు. ఇంకొంతమంది చాలా సన్నగా ఉంటారు. దానికి గల కారణం ఏంటి? ఒక పర్సన్‌కి షుగర్ వచ్చిందని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దాంట్లో అధిక దాహం, అధిక ఆకలి, ఎక్కువ మూత్ర విసర్జన, బరువు తగ్గడం, ఏదైనా గాయాలు మానకపోవడం, ఎక్స్‌ట్రీమ్ వీక్‌నెస్ అంటే తెలియని ఒక స్ట్రెంత్ లేకపోవడము ఇలా ఉంటుందండి. ఇందులో 1, 2 లక్షణాలు ఉంటే ఇమ్మీడియేట్‌గా మనము ఒక ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేసుకొని, అది ఒకవేళ ఎక్కువ ఉంటే అంటే ఆహ్, మళ్ళీ ఫిజిషియన్ చెప్పినట్టు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్. ఫాస్టింగ్ అంటే వితౌట్ ఫుడ్ వెళ్ళి బ్లడ్ ఇవ్వాలి. తర్వాత 1 ½ అవర్ తర్వాత తిన్నాక 1 ½ అవర్ తర్వాత మళ్ళీ బ్లడ్ ఇస్తే మనకు షుగర్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఫాస్టింగ్‌లో 90 నుండి 110 వరకు ఉండాలి. పోస్ట్ లంచ్‌లో 140 నుండి 160 వరకు ఉండొచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇది మితిమీరకుండా ఉంటుందంటారు? షుగర్ నియంత్రించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దీంట్లో రోజు కొద్దిగా ఎక్సర్సైజ్ 30-45 మినిట్స్ వాకింగ్ అన్నా, యోగా అన్నా, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ స్విమ్మింగ్ అయినా గానీ, సైక్లింగ్ అయినా గానీ ఇలా చేసుకుంటే మంచిది. మరియు ఫుడ్‌లో కడుపు నిండా 3 సార్లు తినకుండా 5 సార్లు కొద్ది కొద్దిగా తినడం. అందులో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము. మరియు ఈ పిండి పదార్థాలు తక్కువ చేసుకొని ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఒక మోడరేట్ క్వాంటిటీలో తీసుకుంటే మంచిది. మరియు ఈ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకొని ఫిజికల్ స్ట్రెయిన్ చేస్తే ఈ మనం తిన్న ఆహారంలోని క్యాలరీస్‌ని ఎక్స్‌పెండ్ చేసుకోవచ్చు. మరియు ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటే ఈ ఒత్తిడి లేకుండా, మానసిక ఒత్తిడి లేకుండా షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చండి. సార్ షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటే మంచిది అంటారు? చాలామంది రైస్ తినకూడదు అంటారు. కేవలం చపాతీలే తినాలి అని. ఎందుకు సార్? దాని రీజన్ ఏంటి? అంటే షుగర్ పేషెంట్స్ పిండి పదార్థాలు తక్కువ తీసుకోవాలండి. పిండి పదార్థాల్లో ఈ రైస్ రావచ్చు, వీట్ రావచ్చు. ఇవన్నీ ఈ పిండి పదార్థాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువుంటుంది. మరియు తొందరగా షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే అంటే ఈ సిరిధాన్యాలు అంటాం గదా! ఇందులో రాగులు, సజ్జలు, కొర్రలు, అలసందలు ఇవన్నీ ఉంటాయి. ఇవి తీసుకుంటే మంచిది. సిరిధాన్యాలు ఎక్కువ తీసుకుంటే మనకు షుగర్స్ తొందరగా పెరగవు. సమతుల్యంలో ప్రోటీన్స్ తీసుకోవడము, మరియు గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడము మంచిదండి. దీంట్లో మనము ఫైబర్ కంటెంట్ ఎక్కువున్న ఫుడ్స్ తీసుకుంటే మంచిది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడము, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకుంటే కూడా ఈ షుగర్స్ పెరగకుండా ఉంటుంది. సార్ చాలామంది కూడా షుగర్ వచ్చిందంటే భయపడుతూ ఉంటారు. అంటే ఫుడ్ సరిగ్గా తినలేరు. అదే విధంగా షుగర్‌తో చనిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారని కొన్ని ఉన్నాయి. అది నిజంగానే అంటే షుగర్ వచ్చిన వాళ్ళు నిజంగానే చనిపోతారంటారా? షుగర్ అంత ప్రాణాంతకమైన వ్యాధి ఏమి కాదండి. షుగర్‌తో వచ్చే కాంప్లికేషన్స్ అంటే షుగర్ పెరిగినందుకు, ఈ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ లేనందుకు వేరే అవయవాల మీద, ఇతర అవయవాల మీద ఉన్న దుష్ప్రభావాల గురించి ఈ డెత్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. షుగర్‌ని సైలెంట్ కిల్లర్‌గా గూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే మనకొక అలారం సిస్టమ్ ఉంది. ఆ అలారం సిస్టము కొన్ని రోజులు షుగర్‌లో ఆ అలారం సిస్టమ్ ఆఫ్ అయిపోయి, మనకు సింప్టమ్స్ రాకుండా కొన్ని డ్యామేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకని సైలెంట్ హార్ట్ అటాక్స్, సైలెంట్ స్ట్రోక్స్ ఇలాంటివి షుగర్ పేషెంట్స్‌లో కామన్ కాబట్టి, రెగ్యులర్‌గా మనం చెకప్స్ చేసుకొని ఒక నియంత్రణ ఉన్న జీవనశైలిగా ఉండి
అండ్ ప్లస్ జంక్ ఫుడ్ ఈటింగ్ లేకుండా కరెక్ట్గా సమతుల్యంలో ఆహారం అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకొని మానసిక ఒత్తిడి లేకుండా ఒక వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటే షుగర్స్ డెఫినెట్లీ కంట్రోల్లో ఉంటే ఏమీ ప్రాణాంతకం కాదండి. షుగర్ పేషెంట్స్ కూడా నార్మల్ పర్సన్స్ లాగానే లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అండ్ ఏమీ అది ప్రాణాంతకమైనది కాదు. నిజంగానే సార్ ప్రతి ఇంటికి ఒకరు ఇద్దరు లేక ఉంటున్నారు అంటే షుగర్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటారా? అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే అంటారా? షుగర్ అనేది వంశపారంపర్యంగా రావచ్చు. ఫాదర్ మదర్కి ఉంటే వచ్చే ఛాన్స్ కొద్దిగా ఉంటుంది. బ్రదర్స్ సిస్టర్స్కి ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ అదే కంపల్సరీగా పేరెంట్స్ డయాబెటిక్ ఉంటే పిల్లలకు షుగర్ వస్తుందనేది మాత్రం అపోహ మాత్రమే. మనము జీవనశైలి కరెక్ట్గా ఉంచుకొని ఉంటే డెఫినెట్లీ ఈ షుగర్ రాకుండా ఉంచుకోవచ్చు. ఇప్పుడున్న ఆధునిక కాలంలో చాలా మంది కూడా బయట ఫుడ్డే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంటి సార్? చక్కటి ప్రశ్న అండి. ఇది జంక్ ఫుడ్ ఈటింగ్, బయటి ఫుడ్ తినడము, ఓకే, ఇవన్నీ తినడం వలన కూడా ఈ మనము ఒబిసిటీకి దారితీసి ఈ షుగర్స్ పెరగడానికి కారణమవుతుంది. మనము బయట తిన్నా కానీ కొంచెం సెలెక్టెడ్గా ఓకే ఎక్కువ న్యూట్రిషన్ ఉన్న కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మంచి విటమిన్స్, మినరల్స్ ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే, ఫ్రూట్స్ తీసుకుంటే మన హెల్త్ మంచిగా ఉంటుంది. మరియు ఈ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువ తీసుకుంటే మంచిది. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.